న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా సంఘము ఎంపీపీ స్కూల్లో ఎస్జిటిగా పనిచేస్తున్న కూర్సుపాటి విజయలక్ష్మి ఉద్యోగ విరమణ సందర్భంగా శనివారం నెల్లూరులోని రోటరీ క్లబ్లో సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆత్మకూరు డిప్యూటీ డిఈఓ జానకి రామయ్య హాజరై ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయురాలుగా వివిధ మండలాలలో విధులు నిర్వర్తించిందని, అన్ని చోట్ల అంకితభావంతో విధులు నిర్వర్తించారన్నారు. అధికారులు, గ్రామస్తులు, విద్యార్థులు మన్ననలను పొందారన్నారు. విజయలక్ష్మి క్రమశిక్షణకు మారుపేరన్నారు. ఉద్యోగ విరమణ ప్రభుత్వ ఉద్యోగులకు సహజమన్నారు. శేష జీవితము సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఉద్యోగ విరమణ పొందిన విజయలక్ష్మి మాట్లాడుతూ 25 సంవత్సరముల పాటు వివిధ మండలాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేశానని, తనకు సహకరించిన అధికారులకు, తోటి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తన పదవి విరమణ సందర్భంగా తన సన్మాన కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ డిఈఓ జానకి రామయ్య యూనియన్ లీడర్లకు, తోటి ఉపాధ్యాయులకు, బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తనను ఘనంగా సన్మానించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. తాను ఉపాధ్యాయులుగా విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో క్రమశిక్షణలతో కూడిన విద్యను విద్యార్థులకు అందివ్వడం జరిగిందన్నారు. తన కుటుంబ సభ్యులు సహకారంతో ఈ వృత్తిలో ఎంతో రాణించారన్నారు. అనంతరము ఆమెను శాలువా, బొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈరోజు మా సంఘం మండలంలో పనిచేస్తున్నటువంటి సంఘం ఎస్టీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి కొర్సిపాటి విజయలక్ష్మి మేడం గారు పదవి విరమణ సందర్భంగా ఇక్కడ ఒక సభా కార్యక్రమం, ఒక అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి మరి మా సంఘం మండలం నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు, మేడం గారి బంధువులు, ఆత్మీయులందరూ కూడా విచ్చేస్తున్నారు. మరి మాకు సంఘం ఎస్టీ స్కూలు ఒక ప్రత్యేకమైనటువంటి లొకాలిటీ. అక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా రోజువారీ కూలీలు తెచ్చుకున్నటువంటి కుటుంబాలు. అక్కడ వాళ్ళు మార్నింగ్ 6 గంటలకే బయలుదేరి వివిధ పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువ డిసడ్వాంటేజ్ ఉన్నటువంటి కుటుంబాలు ఉన్న చోట ఉపాధ్యాయులకు ఎంత కసరత్తు చేస్తే తప్ప పాఠశాలలో పిల్లలు నిలబడతారు అనే దానికి ఉదాహరణ మా మేడం గారు. వాళ్ళు ఇల్లు తిరిగి ఉదయం 8 గంటలకే పాఠశాలకు వచ్చి ప్రతి ఇంటితో మమేకం అయిపోయి అక్కడ ఉన్న పిల్లలకి పాఠశాలను తెప్పించుకొని సాయంత్రం వరకు పాఠశాలలో వాళ్ళని అడ్డుపెట్టుకునే విధంగా ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారు. ఒక పట్టాన వాళ్ళు ఎవరి బయట వ్యక్తుల మాట కూడా వినరు. వాళ్ళని ట్యూన్ చేసుకోవడము, వాళ్ళకి తనకు అనుకూలంగా మనం చెప్పే మాటలకు వినిపించుకునే విధంగా చేసుకోవడమే చాలా కష్టం. ఎంతో చకచకమ నైపుణ్యాలు ఉన్నటువంటి ఆ మేడం గారు అలాగా ఆ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమంలో తన వంతు పాత్రను అద్భుతంగా పోషించారు. అంతేకాకుండా ఒక స్త్రీమూర్తి ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగమైనా ఏ ఉద్యోగమైనా ఒక ఉద్యోగినిగా రాణించాలంటే ఆమెకు ఎంతో శ్రద్ధ, ఎంతో పట్టుదల, ఓపిక ఉండాలి. అటు తల్లిగా ఆమె కుటుంబానికి కుటుంబ విలువలు నేర్పుతున్నటువంటి ఒక కూతురిగా, ఒక భార్యగా, అదేవిధంగా ఒక ఉపాధ్యాయురాలుగా, మండలంలో ఒక లీడ్ చేసేటువంటి ఒక వ్యక్తిగా. కేకే రాజగోపాల్, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు. ఈరోజు సంఘం మండలం ఎస్టీ పాఠశాలలో పనిచేసినటువంటి కొర్సిపాటి విజయలక్ష్మి గారి ఉద్యోగ విరమణ సందర్భంగా అభినందన సభ కార్యక్రమం జరిగింది. మేడం గారు 27 సంవత్సరాల పాటు ఉపాధ్యాయునిగా పనిచేసి ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్నారు. 27 సంవత్సరాల పాటు అనేక మంది విద్యార్థులు తయారు చేసి ఈరోజు ఉపాధ్యాయుడిగా రిటైర్మెంట్ కావడం మా అందరూ కూడా చాలా సంతోషం. కారణం ఏంటంటే 27 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఎంతో మంది విద్యార్థులు తీర్చిదిద్ది వారు ఈరోజు అనేక రంగాల్లో వారు రాణించి ఈరోజు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారంటే మాకు ఉపాధ్యాయులుగా మా అందరికీ ఆనందం. కాబట్టి ఈరోజు వారిని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వారి ఉపాధ్యాయ మిత్రులు, శ్రేయోభిలాషులు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ కూడా పాల్గొని ఈరోజు ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారి భావి జీవితం అంతా కూడా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాం. వారి జీవితం మా అందరూ కూడా ఎంతో ఆదర్శం. ఎందుకంటే ఎక్కడ పనిచేసినా కూడా వారు విద్యార్థులను చక్కగా మంచి విద్యార్థిగా తయారు చేయడంలో అంకిత భావంతో పనిచేశారు. పాల్గొన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా వారి సేవలను కొనియాడారు. కానీ వారి ఏదైతే 27 సంవత్సరాల్లో పనిచేశారో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన ఉపాధ్యాయులందరూ కూడా రాబోయే రోజుల్లో పనిచేసే ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాల్సి ఈ సందర్భంగా ఆశిస్తూ ఉన్నాను. నా పేరు కోర్సిపాటి విజయలక్ష్మి. నేను 4 మండలాల్లో చేజర్ల మండలం, పొదలకూరు మండలం, ఆత్మకూరు మండలం, సంగం మండలంలో 27 సంవత్సరాలు ఉపాధ్యాయురాలుగా పనిచేశాను. మా యొక్క నేను పనిచేసినటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి అధికారులందరికీ నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. విరమణ సందర్భంగా విచ్చేసినటువంటి అధికారులందరికీ, మా యొక్క డిప్యూటీ డిఓ గారు జానకిరామయ్య సార్ గారికి, అధికారులందరికీ, తోటి సోదరీమణులందరి ఉపాధ్యాయులందరికీ కూడా, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, మిత్రులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి నా నామ సుమాంజలి.